మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనం ప్రత్యేకంగా పరిచారకులు ఎలా ఉండాలి, వారి యొక్క ఆధ్యాత్మిక వైఖరి ఎలా ఉండాలి అన్న విషయాన్ని వివరిస్తూ ఉంది. మొదటిగా మెలకువగా ఉండుడి. మరో రకంగా చెప్పాలంటే యథార్థంగా ఉండమని అర్థం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అని వ్రాయబడి ఉంది. ఈ సందర్భంలో 5 బుద్ధిలేని కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు. బుద్ధిలేని కన్యకలు మెలకువగా లేనందువలన పెండ్లి విందుకు లోపలికి వెళ్ళలేకపోయారు. వారి ఆంతర్యములో ఎటువంటి ఆధ్యాత్మిక మెలకువ లేకున్నా బయటికి మాత్రం బాగున్నట్లు గంభీరంగా కనబడుతూ ఉన్నారు. ఇంకా బాగున్న వారితో కలిసిపోయారు. ఆధ్యాత్మిక లోపం ఉన్నట్లు కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. వారి సిద్ధులలో నూనె లేదు. ఎప్పటికో గ్రహింపు వచ్చాక అప్పుడు కొనడానికి వెళ్తూ ఉన్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. లోక సామెత ఒకటి ఉంది, నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్రపోతున్నట్లు నటిస్తున్న వారిని లేపలేమని. అదేవిధంగా నూనె లేకున్నా ఉన్నట్లు కనబడుతున్న వారికి ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు. లేదని కనబడినప్పుడు ఎవరైనా చూస్తే వారు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఆధ్యాత్మికంగా మెలకువలో లేనట్లయితే నీకంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారితో సహవాసం చేసి కొంత మెలకువను, కొంత ఆధ్యాత్మిక ఎదుగుదలను సంపాదించుకోవాలి. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక 5 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలో 5 లక్షలు ఉన్నప్పుడు కూడా అదే వైఖరి మనలో ఉండాలి. మన విశ్వాసం ధనం మీద కాదు కానీ దేవుడే మనకు ఆధారమైనట్లుగా ఉండాలి. మూడవదిగా బలవంతులై ఉండుడి. వేరే వారికంటే నేను బలవంతుడును అనే ఆలోచన మనలో ఉండకూడదు. అందరూ నాకంటే యోగ్యులైన వారే అని మనం నమ్మాలి. పౌలు పరలోక మర్మాలు ఎరిగిన వాడైనప్పటికీ బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలో కూడా బలంగా ఉండగలను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని పౌలు చెప్తా ఉన్నాడు. సంసోను ఎప్పటి వలె విరజిమ్ముదును అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ విడిచిపోయానన్న విషయం కూడా గ్రహించలేకపోయాడు. నీవు ఒకవేళ బాగున్నవాడవైతే ఇంకా బాగుండడానికి ఆశపడు, అంతేగాని అందరికంటే బలవంతుడనని అనుకునవద్దు. ఆ విధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగి ఉండి విశ్వాసంలో నిలకడగా ఉంటూ ప్రభు పరిచర్యలో పౌరుషం గలవారై బలహీనతలో బలమైన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రభు పరిచర్యలో ముందుకు సాగుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగలని దేవా, ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా బలహీనులుగా ఉంటే లేదా మెలకువలేని స్థితిలో ఉంటే దయచేసి నీ ఆత్మతో నింపి నీ బిడ్డలను ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించండి. ఎటువంటి అపవాది క్రియల చేత బంధింపబడినప్పటికీ వారిని నీ కృపతో విడిపించండి. ఆధ్యాత్మిక విషయాల్లో మెలకువను, విశ్వాసంలో నిలకడను దయచేయండి. దినదినము ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ నీ పోలికలోనికి చెక్కపడడానికి సహాయం చేయండి. ఈ దీవెనల చేత మమ్మల్ని నింపి నీ మహిమ కొరకు వాడుకోండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.